ఓరియో కుల్ఫీ అంట. ఈ మా వాడు ఏదో తయారు చేస్తున్నాడండి అమ్మలక్కలు. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి: పాలు, ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్, కార్న్ ఫ్లోరు, అండ్ నెక్స్ట్ పంచదార, అలాగే ఆ కప్పులు అండ్ అందులోకి పుల్లలు. సో చాలా చేశాడు. అదైతే ఎలా సెట్ అయిందో లాస్ట్లో చెప్తాను మీకు. ఫస్ట్ అయితే కార్న్ ఫ్లోర్లో కొంచెం వాటర్ వేయండి. చూసారా, తెల్లగా పాలపొడి వేస్తే నీటిలో ఎలా కరుగుతుందో అలా కరిగింది. చాలా అందంగా ఉంది అది. ఓరియో బిస్కెట్స్ని క్రష్ చేసుకొని పేస్ట్ చేయకండి, జస్ట్ మామూలుగా గుండెలుగా ఇరుపుకోండి. పంచదార అయితే ఇదిగోండి. ఫస్ట్ పొయ్యి మీద పాలు పెట్టుకొని మరగబెట్టుకోండి. పాలు మరిగిన తర్వాత ఈ పంచదార అందులో వేయండి. కొంచెం మరిగిన తర్వాత పంచదార డైల్యూట్ అయిపోవాలి అందులోకి, అంటే కొంచెం కరిగిపోవాలన్నమాట. అప్పటికి అలా ఉంచండి. ఈలోపు దాల్చిన చెక్క వేసుకుంటే వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. కొంచెం దాల్చిన చెక్క ప్లస్ ఇలాచి రెండు కలిపి, అంటే యాలిక అనమాట, రెండు కలిపి పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. సో కొంచెం బాగా మరిగిన దాంట్లోకి కార్న్ఫ్లోర్ని వడగట్టేసేయండి. కార్న్ఫ్లోర్ ఆల్రెడీ మిశ్రమం చేసుకున్నాం కదా వాటర్లో కలిపి, అది కలిపి వేసుకున్న తర్వాత ఇలాగైతే వస్తుందండి, కొంచెం లిక్విడ్ క్రీమీ కానీ. సో బాగా కలపండి, కొంచెం ఉక్కినట్టు ఉడికించండి. ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదంతా ప్లేట్లోకి ఎందుకంటే కొంచెం చల్లబడాలి ఫాస్ట్గా, అందుకనమాట. సో బాగా చల్లారిన తర్వాత కొంచెం మిక్సీ పట్టండి. ఈ లోపు సేమియాలు కొంచెం వాటర్లో వేసుకొని ఉడకబెట్టుకోండి. అవి ఎందుకో తర్వాత చెప్తాను నేను. చల్లారిన తర్వాత మిక్సీ పట్టేయండి. మిక్సీ పట్టిన తర్వాత చూసారా, అదిగో వాటర్ గీటర్ ఏమీ యాడ్ చేయొద్దు. ఆ పేస్ట్ అలా మిక్సీ పట్టి డీప్లో పెట్టి నైట్ అంతా ఉంచేయండి. ఈ సేమియాలు ఉడకబెట్టి ఇలా పేస్ట్ అయిపోయాయి, మీరు మటుకు అలా పేస్ట్ చేయకండి. నైట్ అంతా మిక్సీ పట్టిన దాన్ని మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత ఆ గడ్డ అయిపోయిందాన్ని మళ్ళీ మిక్సీ పట్టండి. అందులో కొంచెం ఓరియో బిస్కెట్స్ క్రష్ చేసుకున్నాం కదా మనం, అవి కూడా వేసేసి మిక్సీ పట్టేసిన తర్వాత ఇందాక సేమియా పేస్ట్ అయిపోయిన సేమియా చూపించాను చూసారా, అది ఆ కప్పులో అడిగేసుకోవాలి. అడిగేసుకుంటే ఇదివరకు మనం సేమియా పుల్ల వేసి తినేవాళ్ళం, పాలు వేసి, గుర్తుందండి మీకు? ఇదే అన్నమాట ఇది. సో ఇలా అడుగున సేమియాలు వేసేసి పైన క్రీమ్ పేస్ట్ చేసాం కదా మిక్సీ పట్టింది, అందులో వేసుకోండి కప్పులోని. కాకపోతే నేను చిన్న కప్పులు వేసాను, కప్పులు రాలేదో బాగాలేదో నాకు తెలియదు. మీరు కొంచెం పెద్దవి ఉన్నాయి, కొంచెం స్పేషియస్గా ఉన్నాయి వేసుకోండి. పైన మనం ఆల్రెడీ ముక్కలు చేసుకున్నదే క్రష్ చేసుకున్నాం కదా ఓరియో బిస్కెట్స్, అవి వేసుకొని డీప్లో పెట్టేయండి. డీప్లో పెట్టి ఇందాక నేను నైట్ అంతా చెప్పాను, నైట్ అంతా పెట్టాల్సింది ఇవి పెట్టండి, ఈ గ్లాసులు పెట్టండి నైట్ అంతా డీప్లోని. సో తెల్లారి పొద్దునకైతే ఇలా వచ్చిందండి అది, నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెడితేనే. మా ఓడి దీన్ని ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నాడు. అందుకే ఒక పొక్క తెల్లారకుండానే బ్రష్ చేసి రెడీ అయిపోయాడు. స్నానం చేసి తినరా అంటే లేదు, అది ఎలాగైందో ఏటో నేను చూడాలని చెప్పి చూసారా పైన టవల్ వేసుకొని మరీ తినేస్తున్నాడు. అదిగో ఆడే చేసుకున్నాడు, సగం ఆడు సగం పాప సగం నేను, మొత్తం ముగ్గురం కలిపి చేసిన రెసిపీ ఇదైతేని. చూసారా ఎలా తింటున్నారో? బాగోకపోతే పిల్లలు తినరండి, ముఖం మీద వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూస్తే తెలిసిపోద్ది మనకి. వాడైతే దించిన ఫేస్ ఎత్తకుండా తింటనే ఉన్నాడు. మార్నింగే తిన్నాడు వాడు, చూడండి. అదిగో ఆడికి పిల్లలకి ఎంత నచ్చితే అంత ఫాస్ట్గా తింటారు. సో చాలా బాగుంది. వాడి టేస్ట్ కూడా నేను కూడా చేశాను, చాలా బాగుంది. ఇంట్లో చలికాలం ఎండాకాలం కదా, పిల్లలకి ట్రై చేసి పెట్టండి. బయటకి ఎక్కడికి వెళ్ళకుండా, బయట ఐస్ క్రీమ్ తీసుకోకుండా. సబ్స్క్రైబ్ చేసుకోండి.